వాటర్ అనేది ఇలా పళ్ళంకి దిగిపోతుంది కదా. సో ఇలా మనకి మడుల నుంచి అవతల నుంచి ఇక్కడికి నీళ్ళైతే వస్తాయి కదా. ఇలా కాలువ అయితే మనం చేసేస్తాం అనమాట. వాటర్ అనేది అన్ని గట్లకి చేరిపోతుంది. మడులన్నీ తడిసిపోయండి చక్కగా హ్యాపీగా. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియా, మన ఏసిడ్ గార్డెనింగ్కి స్వాగతం. ఈరోజు మన వీడియో టాపిక్ ఏంటో తెలుసా? నేనైతే పొలంకి వచ్చానండి. పొలంలోని వాటరింగ్ చేద్దామని చెప్పి అయితే నాకు ఒక మంచి వీడియో అనిపించింది, మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. మేము పొలంలో వాటరింగ్ అనేది ఎలా చేస్తామో, కొన్నిసార్లు ఏంటంటే స్ప్రేతో చేసేస్తుంటాం, కొన్నిసార్లు నొయ్యి పక్కనే కాబట్టి కొన్నిసార్లు తోడేసుకుంటామండి వాటర్ అనేది. అలాగే మడులు తడపాలంటే మటుకు ఖచ్చితంగా నేనైతే ఈ మిషన్ అయితే ఆన్ చేస్తాను. అసలు ఆ మిషన్ ఏంటి, ఆ మోటార్ ఏంటి అనేది మీకు ఈరోజు వీడియోలో షేర్ చేస్తాను. సో రండి, మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే ఇక్కడ డీజిల్ అనేది రెడీగా పెట్టుకుంటాం, ఎప్పుడు ఆన్ చేస్తామో తెలియదు కదా. సో ఇప్పుడైతే మనం పెద్ద మెషిన్ ఆన్ చేద్దాం, ఓకేనా? అది పెట్రోల్ కదా, రెండు కలిపేస్తారా ఏంటి? స్టార్ట్ అవడానికి పెట్రోల్ వేస్తున్నారు. ఓహో, ఎన్ని విషయాలు తెలిసిపోతున్నాయి నాకు ఈరోజు. ఇప్పుడు ఆ మిషన్ ఆన్ చేయడానికి పెట్రోల్ అయితే అందులో వేసాడు కదండి, పక్కన పెట్టినన్న. ఇది ఇలా లాగితే మిషన్ అనేది ఆన్ అవుతుంది అనమాట. ఎప్పుడో చూసాను ఇలాంటివి. ఆన్ అవుతుందా తేజ ఇప్పుడు? ఓకే, వచ్చింది వాటర్. వావ్, ఇక్కడ చూసారు కదండి, ఆ పైపు ద్వారా వాటర్ అనేది వస్తుంది. ఇప్పుడు ఆ కాలువ ద్వారా ఇదంతా వాటర్ అనేది ఫిల్ అవుతుంది అనమాట. చూసారా ఫోర్స్ గా వాటర్ ఎంత వస్తుందో. అక్కడ అంతా పల్లం కదా, కిందకి వెళ్ళిపోతుంది అనమాట. కింద వాటర్ కూడా ఎలా వస్తుందో మీకు చూపిస్తాను రండి. ఇక్కడ చూసారు కదండి, వాటర్ అనేది ఇలా పల్లంకి దిగిపోతుంది కదా. ఈ మడిగట్లు అన్ని కూడా మొత్తానికి మనకి వాటర్ అనేది ఫిల్ అయిపోతుంది అనమాట. ఎంత ఈజీ కదా వాటరింగ్ అనేది చేయడం. వాటర్ అనేది ఫస్ట్ మడికి వస్తుంది అనమాట. సో ఇదంతా కూడా మనకి తడైపోతుంది, అంటే మనం పైనుంచి మగ్గులతో వేయకుండా. రండి మీకు చూపిస్తాను ఒకసారి. సో ప్రతి మడికి వాటర్ అనేది ఇలాగ వచ్చేస్తుంది అనమాట. ఈ మడి అంతా ఫిల్ అయిన తర్వాత మళ్ళీ మనం అటు మళ్ళించుకుంటే ఇంకో మడికి వెళ్తుంది వాటర్. చూస్తున్నారు కదా, వాటర్ అనేది ఇలా వచ్చేస్తుంది, ఓకేనా? ఇదంతా ఫిల్ అయిపోతుందండి ఒక 5 minutes లో. పూర్తిగా ఇక్కడ 3 గట్లు ఉన్నాయన్నమాట. 3 గట్లకి వాటర్ అనేది ఫిల్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను అవతల గట్టుకి అయితే వెళ్తాను. ఇదంతా ఫిల్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ మనం ఇగోండి మా తేజాని సాయి కొడుతున్నారు కదా. ఇలా కాలువ అయితే మనం చేసేసాం అనమాట. ఈజీ అయిపోతుంది అని చెప్పి మనకి మోటార్ వేసుకోగానే హ్యాపీగా మనకి వాటర్ అనేది అన్ని గట్లకి చేరిపోతుంది. సో ఇలా మనకి మడుల నుంచి అవతల నుంచి ఇవతలకి నీళ్ళు అయితే వస్తాయి కదా. మనం విత్తనాలు వేసుకునేటప్పుడు చిన్న చిన్న మొలకలుగా వస్తాయి. అవి ఏంటంటే మనం ఇలాగ స్ప్రింక్లింగ్ మెథడ్లో వాటరింగ్ అనేది చేస్తాం, లేదంటే చెయ్యి అనేది అడ్డు పెడతాం. లేదు అనుకుంటే మనం స్ప్రేస్ అనేది యూజ్ చేస్తాం, అంటే స్ప్రే బాటిల్స్ అనమాట. పొలం కాబట్టి ఇలా మనం కాలువ గట్లు అనేది నీట్గా కట్టుకుంటే మనకి ఎటు శ్రమ ఉండదు, అంత టైం టేకన్ ఉండదు, బాగుంటుంది అనమాట. వరుసగా అక్కడి నుంచి పల్లం ఇటు ఉంది కాబట్టి ఒక్కొక్క గట్టు తడుపుకుంటూ అలా ఇక్కడి వరకు, అంటే అక్కడ వరకు వచ్చేస్తుంది అనమాట, పర్వాలేదు, ఓకేనా? సో ఇది ఇలా వాటరింగ్ అనేది ఇలా చేసుకుంటాం అనమాట, ఓకేనా? ఇప్పుడు మీకు షేర్ చేశాను కదా. సో ఇవన్నీ పొడిగా ఉన్నాయి, గట్లన్నీ పొడిగా ఉన్నాయి కదా. వాటరింగ్ అయిపోయిన తర్వాత ఏమైనా చిన్న చిన్న కలుపులు అండి, ఎందుకంటే మనం మధ్యలో విత్తనాలు, ఆకుకూరలు ఇవన్నీ వేసాం, రాడిష్లు వేసాం, ఆనియన్ నారు పెట్టాము, ఇంకా బీట్రూట్లు అవి పెట్టుకున్నాం కదా, టమాటోస్ ఉన్నాయి. మధ్యలో కలుపులు అనేవి వస్తూ ఉంటాయి. తడి మీద ఉండేటప్పుడు ఆ కలుపు మనం చక్కగా పీకేసుకున్నాం అనుకోండి, ఆ పక్క ఉన్న మొక్క ఏదైతే ఉందో మనకు కావాల్సిన మొక్క ఏదైతే ఉందో దానికి కొంచెం బలం అందుతుంది అనమాట. ఓకే, తడి ఆరిన తర్వాత మనకి కావాలనుకుంటే ఇంత గుప్పుడు అలాగా మనం కౌడంగ్ మెన్యూర్ అయితే ఇక్కడ చాలా పుష్కలంగా ఉంటుంది కాబట్టి కొంచెం కొంచెం అలాగా జల్లేసుకుంటూ ఉంటుంది. ఎవ్రీ 15 days కల్లా నేను కొంచెం గుప్పుడు అలా జల్లేస్తూ ఉంటాను అనమాట. పౌడర్ రూపంలో అయిపోతుంది కదా మనకి కంపోస్ట్ అంతా కూడా, అలా జల్లేస్తాను. అక్కడి నుంచి అక్కడి వరకు వెళ్ళిపోయాడు మా తేజ, చూస్తున్నారా? సో రైట్ రౌండ్ అలా వాటర్ పెట్టేసుకుంటే హ్యాపీగా ఇవన్నీ తడిచిపోతాయి అనమాట. సో ఇది నేను ఈరోజు మీకు షేర్ చేయాలనుకున్న వీడియో అనమాట, ఓకేనా? చాలా హ్యాపీ కదండి ఇలా వాటరింగ్ చేయడం అనేది. నేను ఈ రోజు ఉంటే నేను చేసుకున్న రోజు అయితే మా రాము వాళ్ళ నాన్నగారు చేసిస్తారు, లేకపోతే తేజ సాయి ఎవరో ఒకరు పెట్టేస్తారు. ఇప్పుడు మాకు చందు కూడా ఊరు వెళ్ళిపోయాడు కదండి, ముంబై వెళ్ళిపోయాడు కదా వాడు ట్రైనింగ్ కోసం. వాడికి అలవాటే అనమాట, వాడు చేస్తాడు. వీళ్ళ ఆశ్రమంలో పెద్ద పిల్లలు అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదండి, వాటర్ ఫ్లో అయితే ఇలా వచ్చేస్తుంది అనమాట.
ఇవన్నీ కూడా హ్యాపీగా తడిసిపోతుంది. ఒక మడిలో నుంచి ఇంకో మడిలోకి ఇలాగా వెళ్ళిపోతున్నాయి వాటర్ అనేది, స్లాంటింగ్ గా ఉంది కాబట్టి. ఓకేనా, చూస్తున్నారు కదండి ఎంత ఈజీయో వాటరింగ్ అనేది. సో ఫ్రెండ్స్, మడులన్నీ తడిసిపోయండి చక్కగా హ్యాపీగా. మొక్కలన్నీ చక్కగా వాటర్ లోని హ్యాపీగా అయిపోతాయి అన్నమాట. నిజంగా మనం వాటర్ వేస్తే మనకి చూడండి, ఫుడ్ టైం అయిపోయిన తర్వాత ఆకలి వేసినప్పుడు మనం ఫుడ్ తీసుకుంటే ఎంత ఆనంద పడిపోతామో అలా అన్నమాట వీటికి. ఎండ ఉండాలి, వాటర్ ఉండాలి. అప్పుడప్పుడు కొంచెం వాటికి ఫుడ్ అండి, కంపోస్ట్‌లని, మెన్యూర్స్ అని ఇవన్నీ కూడా మొక్కలు కూడా అవసరం అన్నమాట. అవి నూరి పడగలేవు కాబట్టి మనకి తెలిసిందే మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో మడులన్నీ ఇలా తడిసిపోయాయి కదండీ! ఇప్పుడేంటంటే తడిచిపోయిన తర్వాత ఒక 2 అవర్స్ అనేది అలాగా మనం ఉంచేసిన తర్వాత స్ప్రే చేసుకోవచ్చండి. అదేంటనేది వచ్చే వీడియోలో పెడతాను మీకు. ఓకేనా? సో ఇది విషయం అన్నమాట. సో వీడియో అనేది హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటారు ఈ పాటకి. వాటర్ ఎలా చేసాము, మడులకి వాటర్ అనేది ఎలా వస్తుంది, సఫిషియెంట్ వాటర్ సరిపోతుందా లేదా అనేది చూసారు కదండీ ఎండింగ్ వరకు. సో అయితే ఫ్రెండ్స్, షేర్ చేయాలనుకున్న ఇన్ఫర్మేషన్ అయితే నేను షేర్ చేసేసాను. మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి. అలాగే వీలైతే మన ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఏసీహెచ్ ముచ్చట్లు కూడా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలండి. మరైతే నేను ఇంకా సెలవు తీసుకుంటాను. మరి ఉంటానండి. సమస్తలోక సుఖినో భవంతు.